ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, త్రిత్వము తరువాతి రెండవ ఆదివారం యొక్క ఆరాధనలో మనం ప్రవేశించడం గాను మరి ప్రియ సంఘం అంతటి కూడా దేవుని దాసులు, దేవుని యొక్క ప్రేమను పొందుకున్న ప్రతి కుటుంబము కూడా ఈ యొక్క ఆరాధనలో దైవాశీర్వాదాలు పొందుకునేలాగున ఏకముగా కూడి దేవుని ఘనపరచుటకు ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రేమతో ఆహ్వానించుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభువానికి వందనాలు. గడిచిన వారమంతటి నుండి ఈ యొక్క దినం వరకు నీ కృపను దయచేస్తారు తండ్రి. నాయన, గడిచిన విశ్రాంతి దినము నుండి విశ్రాంతి దినం వరకు నీ మహా కనికరము చేత కూడినటువంటి అనేకమైన అద్భుత కార్యములు మా జీవితాల్లో జరిగించి సజీవులుగా నీ ఎదుట నిలబడగలిగే కృపను దయచేసినందుకు వందనాలు. ప్రభువా, ఈ దినాన నీ ప్రజలకు ఏమి వాగ్దానం చేస్తున్నావో, ఎలాంటి వారికి ఆ వాగ్దానం నిలబెట్టనున్నావో ప్రభువా, ఆ వాగ్దానం పొందేటువంటి పరిస్థితులు ఏమిటో మాకు బయలుపరచుతున్నటువంటి ప్రభుడవు నాయన. నీ వాగ్దానం ఎప్పుడు కూడా నిరర్ధకము కాలేదు. అయినా నీ ప్రేమ చేత నీ జనులైన వారిని మమ్మలను నడిపిస్తున్నాను. నీ వందనాలు చెల్లిస్తున్నాం. క్షేమము కలిగిన సమభూమి గల ప్రదేశములలోనికి మమ్మల్ని కొనుక్కోవచ్చున్న దేవా, నీకు స్తోత్రం. నీ కుమారుడైన యేసునందు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరుచున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దీవించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 26వ కీర్తన రండి ఉత్సాహించి పాడుతామనే కీర్తన పాడుకుంటూ త్రిత్వము తరువాతి రెండవ ఆదివారం ఆరాధన మనం ప్రారంభించుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము. సప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే, సత్యుని హస్తమి భువి చేసన్. ఆయన దైవము పాలితునా, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరం రాకుదము. ఆయన మాటలు గైకొనిన అవి మనకెంత మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగునమే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మకయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునంతకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను పోని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను పుగందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తుల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతకుచు వేడుకొనొచ్చు మితిలేని కనికరం వల్ల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనిత కుమారునిచ్చిన మిగిలిన కరుణ గల దేవా, మమ్మను కనుగరించి క్షమాపణ దాయిస్తూ మేము నీ కృప చేత నిత్య జీవము పొందినట్లు నిన్ను గూర్చి నీ రక్షణ గూర్చి సరైన నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ ఉన్న వృద్ధి పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనుగరించి మన కొరకు చనిపోటుగా తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచూ ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభా, రక్షణను మా అందరికీ దయచేయము. త్రిత్వము తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును ధ్యానించుకుందాం. యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగుగాక.
ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలము నందున ఇలాగు సమాధానం నరులాగాయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమ జనగా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. ప్రభువా యెహోవా తనయ లోక పాపము మాయు ఏక దేవుని గాని ఎల్లమమ్మును కనికరించుము చల్లగా. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ ప్రభువా, నీ యందు స్థిరమైన భయభక్తులలో నీవు పెంచుడు జనులకు ఎల్లప్పుడూ సహాయము చేయుచు నిత్యము వారిని పాలించుచున్నావు. నీ పరిశుద్ధ నామమునందు మేము నిరంతరము ఎడతెగని భయభక్తుల వారము ఉన్నట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడువై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభునైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. త్రిత్వం తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన
దైవ లేఖన భాగములను ఇప్పుడు మనం చదువుగా ఉందాం. మొదటిగా పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు మనం చదువుగా విందాం. త్రిత్వం తర్వాత రెండో ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము రొబ్బిన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షరసముతో విందు చేయును. మూలుగు కల క్రొబ్బిన వాటితో విందు చేయును. మడి మీద నిర్మలమైన ద్రాక్షరసముతో విందు చేయును. సమస్త జన్ముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జన్ముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్పబిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగ అందురు, ఇదిగో మనలను రక్షించినని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించము. ఈ వాక్యం అంతపై పరిశుద్ధుడవగు దేవా, పవన శక్తుడ దేవా, పవన మధ్య దేవా, మమ్మును కనికరింపుము. పత్రిక పాఠము మనము మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22 వచనాలు గల వాక్య భాగం మనం చదువుగా వింటాం. పెట్టడం. త్రిత్వం తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 22వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. లవదికీలో ఉన్న సంగపు దూతకు ఇలా వ్రాయము, ఆమెనను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతి లేకనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడువును దరిద్రుడువును గుడ్డివాడువును దిగంబరుడునై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశములో సిగ్గు కనబడుతున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందవు. ఇదిగో నేను తలుపునందు నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనం చేయదును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నీ వాక్యం ఇంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 35 వచనాలు చదువుగా విందాం.
బహుజన సమూహములో ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజనులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన శిలువ మోసుకొని నన్ను వెంబడింపని ఎడ్ల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడ్ల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అవి కూర్చుండి తగులుపడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టును గాని కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజును మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చి వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకుని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానారడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేనివల్ల దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువునకైనను పనికిరాదు కనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాకని వారితో చెప్పాను. సువార్త వాక్య భాగం ఎంతటితో చదువు ముగిస్తున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. ఈ సమయంలో మనమందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తుల తండ్రైన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారంలో శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చెవుని అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినం లేచి పరలోకమునకి సర్వశక్తుల తండ్రి దేవుని కుడి చేతున కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుత్థానమును, నిత్యజీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో మనమందరం కలిసి వాక్య ధ్యానంలో ప్రవేశించుటకు ముందుగా కీర్తన పుస్తకంలో నుండి 249వ కీర్తన రమ్ము పరిశుద్ధాత్మ దేవుడా అనే కీర్తన మనం పాడుకుంటూ మరి వాక్య సందేశంలో మనము ప్రవేశిద్దాం. రమ్ము పరిశుద్ధాత్మ దేవుడా మమ్మును కృపాసనము కడకు నెమ్మి నడుపుమా. మమ్ము నడుపు దీక్షదోగరము విడిచి ఆత్మసవలు మమ్మున నరుదించిన దైవము నీవే కదా యెహోవా. రమ్ము పరిశుద్ధాత్మ దేవుడా మమ్మును కృపాసనము కడకు నెమ్మి నడుపుమా. లోకయాత్ర చేయునప్పుడు చీకాకు పడిన మాకు నీవే మార్గదర్శివై వీకను సగిమాకరంబు చేకొని పరిశ్రమము బాపి సిలువ పడిన వాని కడపు సేకమూలి మమ్ము చేర్ప. రమ్ము పరిశుద్ధాత్మ దేవుడా
కృపాసనము కడకు నిన్ని నడుపుమా జీవితంపు బాధలెన్నియో పెను బ్రోలగుచునావరించి మమ్ము తాకినా నావు నీవే హితుడవగుచు భావమిచ్చి భయము తీర్చి జీవమైన యేసు పాద సేవకు మము సిద్ధపరుపా రమ్ము పరిశుద్ధాత్మ దేవుడా మమ్మున కృపాసనము కడకు నిన్ని నడుపుమా సడలి వాడిపోవచున్నమా విశ్వాసలతను ఫల సమృద్ధిను ధరించి ఎడద శోధనముల గతన పొడము సంశయాంబురంబు లడచి ప్రేమ జ్యోతి మాల కడు స్థిరముగ వెలుగ చేయ రమ్ము పరిశుద్ధాత్మ దేవుడా మమ్మును కృపాసనము కడకు నిమ్మి నడుపుమా స్తుతులు నీకి చెల్లుగా ఉదయుగయుగంబుల తుల భక్తి నిన్నే కొలుతుము క్షితిని వేడమమ్ము మోక్షగతికి నడిపి చేర్చుమయ్యా మృతికి మృత్యువైన వాణి వితత సింహ పీఠిపైని రమ్ము పరిశుద్ధాత్మ దేవుడా మమ్మున కృపాసనము కడకు నిన్ని నడుపుమా మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, మరి యొక్క తిరుత్తమ తరువాతి రెండవ ఆదివారం యొక్క ఆరాధనలో పాల్గొనుచున్న మీ అందరికున్న సర్వశక్తిమంతుడైన త్రియేక దేవుని నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క మహా కనికర కృపా సంపన్నతలో మీ యొక్క జీవితములలో మనందరి కొరకు ఆయన సిద్ధపరిచిన ప్రణాళికల ప్రకారముగా అవి నెరవేర్చబడుటకు మరి ఆయన కృప దీవెనలు మనకు ఎల్లప్పుడూ సంరక్షించి వర్ధల చేయను అని నేను దృఢముగా దేవుని సముఖంలో విజ్ఞాపనం చేయుచున్నాను. మరి నేడు మనము ధ్యానం చేసుకోబోయేటువంటి అంశములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క వాక్య భాగమునందు పాత నిబంధన వాక్య భాగములో రక్షణ ఆహ్వానము నిరీక్షిస్తున్నటువంటి మరి ప్రజలకు దేవుని వాగ్దానం, దేవుని రాజ్యం. అలాగే పత్రిక పాఠములో మనం ఆమెన్ అనువాని యొక్క వాగ్దానము, మరి దేవుని యొక్క సముఖములో విశ్వాసి లోకం వైపు ఉన్నాడా, దేవుని వైపు ఉన్నాడా, దానికి దేవుని న్యాయమైన తీర్పు సంఘము విశ్వాసి మీద ఆయన మోపుచున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. అలాగే సువార్త పాఠంలో మనం గమనించినట్లయితే శిష్యత్వపు విలువను గురించి ఇక్కడ చెప్పబడుతున్నది. ఈ రోజున మరి మనకు గమనించినట్లయితే మన అంశము నిరీక్షిస్తున్న ప్రజలకు వాగ్దానం దేవుని యొక్క రాజ్యము. ఈనాడు మనం గమనించినట్లయితే లోకము ఎన్నో రకాలుగా మరి దేవుని యొక్క రాజ్యమును మరి
దక్కించుకోవాలని నిరీక్షిస్తున్నటువంటి వారు ఎవరు? దాని యొక్క ఆశీర్వాదములను సొంతం చేసుకోవాలని మరి ఎదురు చూస్తున్న ప్రజలు ఎవరు? ఆ వాగ్దానములు ఎవరి సొంతము? మరి ఆ గమ్యములో ఎవరి యొక్క జీవితంలో అవి వారిని సమీపిస్తాయనేటువంటిది మనకు ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది. అయితే ఈ దినాన్ని మనం గమనించట్లయితే దేవుడు తన ప్రజలకు చేసినటువంటి తీర్పులు, న్యాయమైన తీర్పులు, అవన్నీ గడిచిన తర్వాత వారు దేవునికి స్తుతియాగములు అర్పించడాన్ని గురించి యెషయా భక్తుడు ఈ పాత నిబంధన పాఠములో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క న్యాయపు తీర్పులను జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క ప్రణాళికను తన ప్రజలకు వాగ్దానం చేసిన రీతిగా పూర్తి చేసినందులకు దేవుని నామమును హెచ్చించుచూ స్తుతిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు చేసిన మేళ్లను మరి ఆయన కార్యములను మరొక జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి అని యెషయా ప్రవక్త యొక్క భావన. మరి దేవుడు మరి వేదనకు శరణ్యముగా ఉండుటకు జ్ఞాపకం చేసుకుంటకు ఆయన చూస్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మనం గమనించినట్లయితే గాడ్ ఈజ్ ఫర్ ద డిసోలేట్, గాడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ డెస్టిట్యూట్, గాడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్. కనుక ఇంకా దేవుని వాగ్దానం ఏంటంటే గాడ్స్ ప్రామిస్ యాజ్ కింగ్డమ్, గాడ్స్ ప్రామిసెస్ రైచియస్నెస్, గాడ్ ప్రామిసెస్ his altitudes in every angle. కనుక దేవుని యొక్క ఉద్దేశములలో, దేవుని యొక్క పరిధులలో మనుషునికి ఎంత గొప్ప వాగ్దానములు సిద్ధపరుచున్నాడు. దేవునికి ఉన్నతమైనటువంటి అభిలాష ఏమిటంటే మరి దీనులైన వారిని దేవుడు తన యొక్క వారసులుగా చేసుకోవాలనేటువంటిది. ఇక్కడ దేవుడు తన ప్రజలకు, ఇశ్రాయేలు వారికి అనగా వారికి మాత్రమే కాకుండా అన్య జనాంగములకు కూడా ఈ యొక్క ఆయన సిద్ధపరిచినటువంటి రాజ్యపు ఆశీర్వాదములు, మెస్సియా యొక్క రాజ్యము, మెస్సియా యొక్క రాజ్యపు స్థానము మనకు అనుగ్రహించనున్నాడు. కనుక మొదటిగా దేవుడు తన ప్రజలకు మరి వారు సంపూర్ణమైనటువంటి విమోచనం పొందిన వారుగా, వారి యొక్క దోషమును బట్టి, వారి పాపమును బట్టి, వారి అతిక్రమను బట్టి, అవిధేయతను బట్టి వారు పొందుకున్నప్పటికీ ఆయన నిరంతరము కోపించేటువంటి దేవుడు కాదు. ఆయన నిమిషం మాత్రము కోపిస్తున్నాడు, కానీ ఆయన ప్రేమ తరతరములకు నిలిచి ఉంటుంది అనేటువంటిది వాగ్దానం ఆయన తన ప్రజలకు కళ్ళెదురుగా చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములలో ఈ పర్వతమందు దేవునితో తన ప్రజల సమాధానము ఆయన నిబంధన చేస్తున్నాడు. కనుక చెదిరిపోయినటువంటి వారిని తిరిగి కట్టుచున్నాడు, నిరాశలో ఉన్నటువంటి వారిని ఆయన బలపరుస్తున్నాడు. కనుక అలాగే దోచుకొనబడిన వారిని ఆయన ఓదార్చుతూ ధైర్యపరుచున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక బలవంతులు బలహీనం దోచుకుంటున్నారు. మరి బలమైనటువంటి రాజ్యాలు బలహీనమైనటువంటి అనగా ఏ విధమైనటువంటి ఆధారం లేని వారిని దిగజార్చుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా సాంఘిక, ఆర్థిక, అలాగే జ్ఞాన సంపత్తులు, అసమానతలు అన్నింటిని కూడా దేవుడు తొలగించి ఒకే ఒక నిష్పక్షపాతమైన దేవుని యొక్క నీతి న్యాయమును బట్టి అందరికీ కూడా ఒకే పాలు పంపులు అనగా దేవుని యొక్క రాజ్యపు విందు ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆయన తన నిబంధన ప్రకారముగా తన కుమారుడైన, తన అభిషిక్తుడైనటువంటి మెస్సియా ద్వారా ఆయన చేయబోయేటువంటి ఆ యొక్క నిర్గమమును లేక ప్రణాళికను ఆయన తన ప్రజల ముందు ఉంచుచున్నాడు. కనుక యేసు ప్రభు వారు కూడా మరి ఆయన ఈ ప్రణాళికను ఏమని నెరవేర్చాడు? ఆయన కనుక తండ్రి చిత్తము అనగా
తండ్రి అయిన దేవుడు, కుమారుని యొక్క స్వభావము, పరిశుద్ధాత్మని యొక్క అనుబంధము మనకు ఎల్లప్పుడూ కూడా ఆయన మన ఎదుట ఏది కూడా కనుమరుగు చేయకుండా మన ముందు ఉంచుచున్నాడు. కనుక నిరీక్షిస్తున్నటువంటి ప్రజలు దేనికోసం నిరీక్షిస్తున్నారు? మేము ఈ సకల ఉపద్రవాలు, ఈ శోధన, కష్టాలు, నష్టాలు మమ్మల్ని ఎప్పుడు దాటిపోతూ ఉంటాయి, మేము వాటిని ఎప్పుడు జయించగలము అనేటువంటిది దేవుని యొక్క ప్రజల యొక్క మరి ఆ లోపల వారు కుమిలిపోయేటువంటి బాధ అయినటువంటిది. కనుక దేవుడు తన ప్రజల మొరలను ఎప్పుడు కూడా ఆలకించుటకు సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి దేవుడు తన నిబంధన జనాంగమైన ఇశ్రాయేలుతో అని చెబుతున్నాడు. కనుక వ్యాధి బాధలను బట్టి, కష్టాలను బట్టి, మరి ఆర్థిక అసమానతలను బట్టి, వారు దోచుకొనబడిన శత్రువుల ఇచ్చకు వారు అప్పగించబడిన దాన్ని బట్టి దేవుడు వారిని నిరంతరము వారి మీద కోపించేటువంటి దేవుడు కాదు. అలా కోపించినట్లయితే మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానము నిరర్థకమైపోతూ ఉంటుంది. కనుక దేవుడు వారిని శిక్షించినప్పుడు పితరులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఆ పితరులను బట్టి తన ప్రజలను తను నిత్యము తన జాలి కలిగినటువంటి దేవుని యొక్క తన యొక్క మహా ప్రభావమును, ఆయన తన మహా విశాలమైన హృదయమును ఆయన వారి ఎదుట చాపుతూ ఉన్నాడు. చేతులను చాపిన రీతిగా తన హృదయ విశాలతలో కూడా వారి స్థానము కల్పిస్తూ ఉన్నాడు. కనుక ఈ బాధను, లోకములో పాపము చేత పీడించబడుతున్నవారు, లేక మరి అనేకమైనటువంటి మనుషుడు తాను చేసుకున్నటువంటి ప్రతి అపరాధం బట్టి మరి నరక పాత్రులుగా చేయడానికి అపవాది ఎలాగైతే వారి ఎదుట నిలబడినాడో, అపవాది యొక్క సవాళ్ళను అన్నిటిని కూడా జయించుటకు దేవుడు తన ప్రజలకు ఒక మంచి ఆదరణ చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వాగ్దానంలో ఏమని ఉన్నది అనగా, నా ప్రజలకు నా రాజ్యం ఇస్తాను, నా ప్రజలకు నా రక్షణ చూపిస్తూ ఉంటాను. కనుక భక్తి కలిగినటువంటి జనాంగములకు, భయభక్తులు నిలుపుచున్నటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి స్థానం ఏమిటంటే ఆయన రాజ్యం. కనుక ఈ లోపభూయిష్టమైనటువంటి ఈ లోకము, పాపభూయిష్టమైనటువంటి ఈ లోకములో మరి మనము ఎంతకాలము జీవించిన దేవుని యొక్క ప్రణాళిక మన రక్షణ కొరకే ఆయన పరితపిస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి మనం చదువుకున్నటువంటి ఈ పాఠంలో మనం గమనించినట్లయితే తన ప్రజల యొక్క కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచివేయుచున్నాడు. ఎందుకు కన్నీరు, కలవరము, మరి అలాగే జీవితంలో దిగులు, మనోవ్యాకులత, ఎవరు రక్షించడానికి నాదులు, రక్షకులు లేక మరి వారు తల్లడిల్లిపోతున్నటువంటి సమయంలో దేవుడు తన ప్రజలను ఆయనే ఆదుకొని ప్రవక్తల ద్వారా ఆదరణ సందేశాలను ఆయన పంపించినాడు. కనుక ఇప్పటికైనా నా ప్రజలు నా వైపు తిరుగుతారు, నా వైపు తిరిగిన వారిని తప్పకుండా లోకపు జనాంగములలో వారి జీవిత స్థాయిని నేను హెచ్చించాలని దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక అయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని వెంబడించు వారు మరి లోకంలో మనుషుని పరిపాలించేటువంటిది ఏమిటి? అధికార దాహము, పాపపు దాహము, లేక మరి ధన దాహము, లేక వ్యభిచార సంబంధమైనటువంటి వ్యామోహములు, ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలు మనుషుని వెంటాడుతూ లొంగ తీసుకుంటూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు సంఘము మరి దేవుని ఎదుట ఎట్టి రీతిగా ఉన్నారంటే, దేవుని ప్రజలు మరి దేవుని కోసము కష్టము కలిగిన, శోధన కలిగిన, మరి రోషము కలిగినటువంటి ప్రజలుగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. కనుక దేవుడు తన ప్రజల మీదకి వచ్చేటువంటి ప్రతి కష్టానికి, శోధన గల కారణం ఏమిటంటే వారి యొక్క మరి నిలువెచ్చనితనమే. అందుకనే ఈ పత్రిక పాఠంలో మనం చూస్తున్నాం, లోకము ఆనాటి క్రైస్తవ పూర్వపు క్రైస్తవ సంఘం, లేక ప్రాచీన ఆది క్రైస్తవ సంఘములో కాలంలో మరి 7 సంఘాల కాలములను మనకు చూపిస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క ప్రణాళిక ఏ జనాంగంలోనైనా,
ఏ యుగములోనైనప్పటికీ కూడా ఏ కాలంలోనైనా ఆయన మనుషులను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు? మారు మనస్సు పొందుటకు. ఆయన తన కార్యమును నిరర్ధకము చేయకుండా నెరవేర్చాలంటే ఆమె నన్ను వాడు అనే మాట మనం వింటున్నాం. ఆమె నన్ను మాటకు అర్థం ఏంటంటే అది అది అక్షరాల నెరవేరును, తదాస్తు, జరుగును గాక, నెరవేరును గాక. మనం ప్రభు ప్రార్థన కూడా మనం ఒక మాట చెప్పుకుంటూ ఉంటాం, పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. అనగా పరలోకపు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఈ లోకపు ప్రభుత్వాలను కూడా ఆయన నడిపిస్తున్నాడు. సంఘముకు గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. సంఘం యొక్క ప్రభుత్వానికి లోకాన్ని అప్పగించున్నాడు. ప్రియ దేవుడరా, లోకం కాదని మనల్ని ఏలేది కనుక లోకమును మనము క్రీస్తు సహవాసములకు తేవడం కాదు, మనము క్రీస్తు యొక్క బలమును, క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క ఆదరణను, లోకానికి మాదిరితనాన్ని మనం ప్రకటించాలి. కనుక మనం ఈ రూపంలో ఏమవుతుందంటే క్రైస్తవుడు తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి బదులుగా విశ్వాసహీనుడై అవిశ్వాసము, అల్ప విశ్వాసము చేత మరి ధనదాహము, ఐహిక విచారములు, ధనమోసం చేత అణచివేయబడినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ప్రభు చెప్పిన 4 రకాలైనటువంటి నేలల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు మనుషుడు ముండ్ల తప్పులు, గచ్చ పొదలు, ముండ్ల తీగలు వంటి ఆ దాంట్లో మన విత్తనము మనలో ఉన్నటువంటి విత్తనము ఏమైపోతుంది? అణగారిపోతుందా? కనుక దేవుని యొక్క వాక్యం వైపు చూచిన వాడు, వాక్యం మనలను ఉదక స్నానం చేయించుచు మనను పరిశుద్ధులుగా చేస్తుంది. అన్ని పాపములను, అన్ని అడ్డంకులను, అన్ని శోధనను జయించగలిగేటువంటి ఏకైక సాధనము వాక్యము. ప్రయోజనరా, వాక్యాన్ని ప్రేమించేవాడు, వాక్యం యొక్క అధికారానికి లోబడినటువంటి వాడు ఈ లోకంలో అన్నిటినీ జయించగలడు. వాక్యం లేనివాడు క్రీస్తు వాడు కాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు దేవుని వాడు కాడు. దేవుని ఆత్మ లేనివాడు సంఘములో కానీ లేక దేవుని రాజ్యంలో కానీ వానికి పాలు పంపులో ఉండవని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక క్రీస్తుకు లోబడి ఆయన చిత్తమును నెరవేర్చాలంటే నిజమైనటువంటి శిష్యత్వపు విలువను మనం లోకము లో నుండి మనము ప్రతిష్ఠితంగా మనం దాన్ని కాపాడుకోవాలి. లోకం మనల్ని ఎన్నో ఒత్తిళ్లకు గురి చేస్తూ ఉంటుంది. కానీ ఎన్ని ఒత్తిళ్లు మన ముందున్నా, ఎన్ని సవాళ్ళు, ఎన్ని తలవంపులు, ఎన్ని అవమానాలు, కష్టాలు, నష్టాలు మనకున్న లోకం మనల్ని ఎగతాళి చేస్తున్నప్పటికీ కూడా, లేక ధనిక సంపన్నతమైనటువంటి వారు మరి మనల్ని ఎగతాళి చేస్తున్నప్పటికీ మనకంటే ముందుగా ఈ లోకాధికారుల ముందు అవమానపరచబడి ఎగతాళి చేయబడిన క్రీస్తు అన్నిటినీ తట్టుకుని తాను అనుకున్నటువంటి గమ్యాన్ని ఆయన చేరుకున్నాడు. కనుక మన క్రైస్తవ జీవితంలో కూడా ఈనాడు మనం చూస్తున్నాం. పోయిన వారం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. ధనదాహం చేత పీడించబడుతున్న వారు ఎలాగో వారు నాశనమై ఉన్నారు. కనుక లోకాశ్రను వెంబడించి వారు ఎలాంటి గోతుల్లో పడిపోతున్నారో మనం చూస్తున్నాం. కనుక తన యొక్క మంచి ధననిధి అనేటువంటి దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆ యొక్క ధననిధిలో నుండి మనం మంచి విషయాలను తీసుకుని రావాల్సిన వారు విన్నాం. కానీ ఈ రోజున మనం క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి పొరపాట్లు ఏం జరుగుతున్నాయంటే దులివెచ్చనతనము. కనుక లోకమును సంఘములోకి ఆహ్వానించి సంఘం యొక్క నియమములు, క్రీస్తు యొక్క శరీరమును తూట్లు పొడిచే రీతిగా మనం అక్రమాలను, అన్యాయములను, ఇవన్నీ కూడా దుర్నీతిని, దురాక్రమలను, మరి దుష్క్రియలను, దుష్టత్వాన్ని, భ్రష్టత్వాన్ని మరి మనం ఆహ్వానిస్తున్నాం. అది ఈ లోకంలో క్రైస్తవ సంఘాన్ని భ్రష్టు పట్టించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియములారా, మనం అందరం కూడా మరి దేవుడు మనకు సిద్ధపరిచిన రాజ్యం, వాగ్దానం చేసిన రాజ్యము మనకు ఆయన ఏమి సిద్ధపరిచాడు. కనుక మరి మనం అన్నిటిని కూడా ఈ లోకంలో అన్నింటిని జయించాలంటే ప్రభు కూడా స్వార్థ పాఠములు చెప్తున్నాడు. ఒకడు తన తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములైనను, భూములైనను, ఆస్తులైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నా శిష్యుడు కానారు. కనుక లోకముతో ముడిపెట్టుకున్నటువంటి వాడు, లోకం యొక్క వ్యర్థాతిశయమును ప్రేమించువాడు దేవునికి ఇష్టడు కానారుడు. కనుక విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలు కానారు. ఎందుకు విశ్వాసం లేకుండా అంటే మనకు విశ్వాసం లేదంటే విశ్వాసము
ఈ లోకపు ప్రలోభాల చేత అణచివేయబడుతూ ఉన్నది. కనుక మరి మరి మార్టిన్ లూథర్ గారు కూడా ఒక చక్కని మాట 37వ కీర్తనలో మాకత్త గట్టి దుర్గం అనేటువంటి కీర్తనలో రాస్తున్నాడు. ఏంటంటే ఈ లోకపు మరి సాతాను, ఈ లోకపు అధిపతి ఒక దుష్ట మృగము. వాడు అందరిని కూడా అణిచివేసుకుంటూ వెళుతున్నాడు. కానీ ఆ దుష్టుణ్ణి అణిచివేసినటువంటి వాడు నన్ను అణిచివేసిన వాణిని ఆయన సిలువలో అణిచివేస్తున్నాడు. నన్ను జయించిన వారిని, యేసు ప్రభును కూడా జయించాను అనుకున్నటువంటి అపవాదిని ఆయన సిలువ ఆ యొక్క శక్తి ఆ అపవాదిని మరి ఓడగొట్టి వాని అవమానమును వాని సిగ్గుగా వాని తల మీదకి తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక సిలువ నొందిన వారిని సిలువ రక్తము చేత మనలను సంధి చేసుకున్నటువంటి దేవునికి మరి మనం ఎటువంటి మనస్కులంగా మనం ఆయనను వెంబడించాలి. కనుక మరి లోకంలో మనకు ఉన్నటువంటి విశ్వాసము మరి నిస్సారముగా కాకుండా మరి నిస్వార్థమైనటువంటి మనసుతో ప్రభువును మనము ఆరాధించి ఆయన స్తుతించవలసిన వారమైనా. మనకు ఏ స్థితి నుండి ఏ స్థితికి ఆయన మనం తీసుకుని వచ్చినాడు. కనుక నువ్వు దిగజారిపోయిన స్థితిలో నుండి మరి శత్రువు నిన్ను ఎక్కడ నీకు ఆధారం దొరకకుండా నిన్ను అంతా కూడా నాశనం చేయాలని స్థితిలో మనుష్యుడు నిన్ను నాశనం చేయాలి. తన మనుషుడు ధనికులను వారు ప్రేమిస్తున్నారు లోకము కనుక, లేక దురాశలను ప్రేమిస్తున్నారు కనుక అలాంటిది. కానీ ప్రభువుకు నీవు కావలసిన పరిస్థితి ఏర్పడింది కనుక లోకం వైపు కాదు విశ్వాసి కానీ సేవకుడు కానీ మరి వ్యక్తిగతంగా జీవితంలో కానీ సంఘంలో కానీ కుటుంబ జీవితంలో కానీ మనమందరం కూడా ఎవరు ఏ స్థితికి చెందిన వారైనా ప్రభు వైపు మాత్రం చూడాలి. వాక్యము దగ్గర నివాసం ఉండాలి. వాక్యం యొక్క నీటి ఓర్లను నాటబడిన మొక్క వలె వాక్యం ఏం చేస్తుంటే మనలోని విశ్వాసాన్ని కొదువు లేకుండా మరి అది కుదించకపోకుండా మనను సారవంతమైనటువంటి నేలలో జీవించేవారుగా మొలకెత్తి ఫలించి అభివృద్ధి పొందేవారుగా దేవుని వాక్యం నన్ను బలపరుస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రేమించిన వారులారా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా చిన్నవారైనా పెద్దవారైనా వ్యాపారస్తులైనా లేక ఉద్యోగస్తులైనా ఎవరు ఏ స్థితికి సంబంధించిన వారైనా మిమ్మలను ఏ దుస్థితి మిమ్మల్ని పీడిస్తూ ఉన్నది కనుక అన్ని దుస్థితులను జయించగలిగేటువంటి శక్తి మనకు మార్గదర్శి క్రీస్తు యొక్క మార్గమే, క్రీస్తు యొక్క వాక్యమే. కనుక ఆయన యందుండి మన జీవితాలను నిలబెట్టుకుంటకు మరి విశ్వాస సాధన చేసుకుంటకు మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమును మనం కోరుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన మరి ఇక్కడ మాట చెప్తున్నాడు, మ్యాన్ ఈజ్ ఫర్ మ్యాన్, మ్యాన్ ఈజ్ ఫర్ రిచెస్, మ్యాన్ ఈజ్ ఫర్ వ్యానిటీ. కానీ గాడ్ ఈజ్ ఫర్ మ్యాన్ ఓన్లీ, గాడ్ ఈజ్ ఫర్ సిన్నర్ ఓన్లీ, గాడ్ ఈజ్ ఫర్ రైచియస్నెస్ ఓన్లీ. కనుక ఈ విధముగా దేవుని యొక్క నీతిమత్వము, దేవుని యొక్క ఉన్నత గుణాతిశములను మనం ప్రచురము చేయ నిమిత్తము మనము ఆయన కన్నుల ఎదుట మనం ఒక జవాబుదారులుగా మనం నిలబడవలసిన వారమన్నా. కనుక లోకమున కాని జవాబుదారితనము క్రీస్తుకు నీవు జవాబుదారితనంగా ఉన్నావు. క్రీస్తు ఆయన వచ్చి నీ కొరకు నా కొరకు అన్ని ఒక దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చి ఆయన ఏ ప్రలోభాలకు దేనికి లొంగకుండా ఆయన దేవుని ప్రజలకు దేవుడు సిద్ధపరిచిన మేళ్ళన్నింటిని కూడా ఎవరు ఇవ్వలేనివి, ఏ ప్రవక్తలు ప్రవచించారు కానీ ప్రవక్తలు చేయలేనిటువంటివి, రాజులు రాజ్యాలను జయించారు కానీ ఈ రాజు పరమరాజ్యమును కొరకు మనల్ని సిద్ధపరచడానికి అపవాది శక్తులతో పోరాడి మరి పరిశుద్ధాత్ముడు ఏ నమ్మదగిన సహవాసం మనకు లేదు కానీ నమ్మదగిన సహవాసం మనకు గురించిన పరిశుద్ధాత్మని యందు దేవుడు తన యొక్క ప్రీతి కలిగినట్టు ప్రేమను మన పరిశుద్ధపరిచినాడు. మరి ఆ విధంగా మనందరం కూడా తృత్వమైన సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కృపాసనమునతో మనం వచ్చి మరి దేవుని ప్రజలకు రాజ్యం సిద్ధపరచబడినది, దేవుని ప్రజలకు ఆయన చేత అనుబంధము సిద్ధపరచబడినది,
దేవుని ప్రజలకు నీతిమత్వము సిద్ధపరచబడినది. దేవుని యొక్క ప్రజలకు ఆయన నిత్య విశ్రాంతి ప్రధానత్వమును మన కొరకు ఆయన సిద్ధపరచున్నాడు. కాబట్టి లోక ప్రధానులు, మరి భూలోకపు అధిపతులు, లేక దాని యొక్క ధనాన్ని ప్రేమించిన, దాని ఘనతను ప్రేమించిన వారి వైభవము గాలికి చెదిరిపోయేటువంటి పుట్టు వలె ఉన్నది. కానీ క్రీస్తుని ప్రేమించిన వారి యొక్క వైభవము నిత్యము నిరంతరము ఉంటుంది. ఆ ప్రేమలో మనకు సాధనం చేసుకుంటూ మరి యెహోవా యొక్క ప్రసన్నత ఎదుట మనం నిలబడి ఆయన వెలుగులో మన యొక్క పాపములను అన్నిటి కడిగి వేసుకుంటూ దేవుని వాక్యముందు, ఆయన విశ్వాసముందు మనకు వేసిన పునాదిని మనం నిలబెట్టుకుంటూ ఆ పునాదిరాళ్ళు మన ఆధారాలను కదిలిపోకుండా ఉండాలంటే మనకు వాక్యమందు స్థిరమైనటువంటి మనస్సు నిలుపుకోవాలి. మన మనసు నిలుపుకుంటే దేవుడు తప్పకుండా మనం నిలబెడతాడు. మన మనసు నిలుపుకోలేకపోతే ఎక్కడ జారిపోతాం, ఎక్కడ నాశనం అయిపోతాం తెలియదు. కాబట్టి క్రీస్తుకు నమ్మకమైన యోధులుగా, సాక్షులుగా, ఆయన గుణాతిశయం యొక్క సాక్షాత్తంగా జీవించడానికి మన విశ్వాసమును మరి ఆయన ఎదుట నిలబెట్టుకొని ఆయన చేసిన సాధనను బట్టి మనం కూడా విశ్వాస సాధనం చేత ముందుకు నడవడానికి ఎక్కడా తొట్టులకుండా దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించబడుతూ దేవుని మహిమార్థమైన రాజ్య నిబంధన ప్రజలుగా జీవించడానికి తన సహాయం అందించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల హృదయములకు మీ తలంపులకు కావలుండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానంద కుమారనా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ప్రియాతి ప్రేమ నాంబటి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. లోకములో మేము వేటిని జయించలేకపోతున్నామో జయించగలిగే విశ్వాసమును, జీవవాక్యమును, జీవం యొక్క శక్తిని మాలో ఉంచున్నావు నాయన. మేము వేటి చేత మరి దిగజారిపోతున్నామో, అణగారిపోతున్నామో వాటన్నిటిని కూడా ప్రభా ఎలాగ జయించాలో నీ ప్రియ అభిషిక్తుడు, మా ప్రభును, రక్షకుడును, నువ్వు ప్రేమించిన వాని ద్వారా మాకు అత్యధికమైన విజయాన్ని దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఏ కాలమైనా, ఏ ప్రజలైనా నీ ప్రజలైన వారిని నిబంధన చేసుకున్నావు ప్రభా. నీ ప్రజలైన ఇశ్రాయేలు నిబంధనకు పాత్రగా వారి యందు రక్షణ ఉంచి లోక జనాంగంలో రక్షణ విందును సిద్ధపరిచావు నాయన. రక్షణ కర్మము నీ వాక్యములో మాకు నిజమైనటువంటి ఆనందం మాకు దయచేస్తున్నావు ప్రభా. నాయన, లోకానికి మేము దాసులుగా కాకుండా, దుర్నీతికి కాకుండా, నీతికి, యథార్థతకు, నిర్దోషతకు దాసులుగా ఉండుటే మేము కోరుతున్నాం. సమాధానమును బంధం చేత మమ్మను నాయన మీ ప్రేమలో ఏర్పరచున్నాం.
లోకమునకు ఖైదీగా కాకుండా నీ కృపకు మేము ఖైదీలుగా, నీ విశ్వాసమునకు మేము నాయన బద్ధులముగా చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఏవేవైతే జయించున్నారో జయించువాడు నాతో భుజించును అని నీ వాక్యం సెలవుస్తున్నారు. ఇదిగో తండ్రి తాను ప్రేమించు వారిని గద్దించును, శిక్షించును. ఈ లోకములో మా తండ్రులు మమ్మల్ని గద్దించారు, శిక్షించారు, కానీ కొంతవరకు మాత్రమే. శరీర సంబంధమైన తండ్రులు శరీర సంబంధమైన వాటికి బుద్ధి చెప్పినారు. మీరైతే శరీరమునకు, ఆత్మకు, ఆ అంతర్గత పోరాటములకు అన్నిటిని కూడా మమ్మల్ని మేము వేటి ద్వారా ఏమి కీళ్లు మేము వస్తున్నాయో వాడన్నీ అర్థం చేసుకుని, తెలుసుకుని, జ్ఞానయుక్తంగా దైవ జ్ఞానము చేత మమ్మల్ని నడవబడేటువంటి బిడ్డలుగా మమ్మల్ని నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నానికి పొందనా. నీ తుదకు నీ నిత్య రాజ్యంలో మహిమాన్వితమైన రక్షణకరమైన రాజ్యంలో, అందులో ఏ దుష్టుడు, ఏ దొంగ రాడు, దోచుకోడు, మరి మమ్మలను మేము నాశనం పొందనటువంటి రాజ్యంలో మమ్మల్ని వాగ్దానం చేస్తున్న దేవానికి స్తోత్రం. నీ కృపాకరణము కనికరణతో మమ్మల్ని దీవించున్నారా ప్రభా. మేము నీవు వేసినటువంటి వాక్యము ఉప్పు లాంటిది. మేము లోకమునకు ఉప్పు అయి ఉన్నాము ప్రభా. ఆ ఉప్పు నిస్సారమైతే దేనికి ప్రయోజనం? కనుక ఈ లోకములో నీవు మరలా తిరిగి వచ్చినప్పుడు మేము మీకు ఇచ్చిన ఆ వాక్య సారము, మీకు ఇచ్చిన ఒప్పందమును బట్టి నీవు మాతో చేసిన ఒప్పందాన్ని మేము నిలబెట్టుకుంటాము. మీ కృప దాయిచ్చండి నాయన. ఒప్పందమును, విశ్వాసమును, నిరీక్షణ నిలబెట్టుకున్నది మా సొంత స్వశక్తి కాదు, మా జ్ఞానం కాదు, అది మీ కృపయే నాయన. నీ నమ్మదగిన సహాయం చేత మమ్మల్ని నడిపించు. అలాగే ప్రభా, ఇదిగో నాయన లోకములో నాయన కోవిడ్ ఈ యొక్క సంక్షోభంలో, ఈ యొక్క నాశనకరము ప్రతి పరిస్థితిలో ఎంతోమంది నలిగిపోతున్నారు. ప్రతి ఒక్కరికి స్వస్థత ఇచ్చాను. నిన్ను చూడగలిగే నేత్రం, నీ మాటలు వినగలిగే చెవులు, వారి హృదయాంతరంలో నిన్ను చేర్చుకోగలిగినటువంటి హృదయ జ్ఞానము వారికి అనుగ్రహించండి. ఆయన నీ నమ్మదగిన సహాయం చేత అందరిపై నీ దీవుని ఉంచమని, ప్రతి ఒక్కరూ నీ నిత్య రాజ్య వారసుగా ఉండటకు వాక్యమనే వెలుగు చేత, జీవమనే వెలుగు, జ్ఞానమనే వెలుగు చేత మరి ముందుకు నడిపించబడటకు, నిన్ను తేరి చూచుటకు, నీ ప్రసన్నతతో, నీ తేజో మహిమతో నింపటకు, వారి గృహాలు, వారి హృదయాలలో ఉన్న అంధకారమును తీసివేసి నీ వెలుగు చేత వారిని ప్రకాశం చేసి ఎల్లప్పుడూ నీలో మండుచుండేటువంటి జీవితంలో వారిని ప్రజ్వలం చేసి నడిపించండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తములో నెరవేర్చును భూమి నెరవేరును గాక. మన ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, శోధనను తేక దుష్టిని తప్పించు. రాజ్యము, శక్తియో, మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 కర్తమమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వాతనిచ్చి మమ్మును పోషించుము. ఆమేన్. అందరికీ దేవుని దీవెనలు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.